హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కాయను ఎట్లా అంటే అట్లా కోయడం కాదు, నీట్గా ఏ కాయను ఎట్లా కోయాలో అట్లా కోయాలన్నమాట. ఇది మధ్యలోకి వద్దాం అనుకుంటే రాలేదు, ఇంకా బొక్క పెట్టి కోసేసాను అనమాట. కోసేస్తానే ఇట్లా ఓపెన్ అయిపోయింది. చాలా అంటే నిజంగా అంటే ఇది ఇంటి పక్కల వాళ్ళు అంటే ఇది మా చిన్నమ్మ ఇచ్చిందనమాట. పనికి పోతారా అక్కడ పిక్కొని వస్తారనమాట. ఇంకా నిజంగా అంటే ఫ్రెష్గా ఇస్తారనమాట. అందుకని నేను ఇంకా 2 రోజులు పోతే మళ్ళీ ఇది కుళ్ళిపోతుందని ఆడ పైంది కొంత అప్పుడే పొయ్యకు వచ్చిందనమాట. అందుకని తీసేస్తున్నాను. మేము తీసేసిన తర్వాత ఇంకా నీట్గా కట్ చేసుకొని నేను అన్నీ పెట్టుకున్నాను. మా కూతురు వచ్చేసింది, ఊరికి పోయింది అనమాట ఒక వారం. ఈ రోజుకి 10 రోజులు. ఈరోజు వచ్చింది. రాయే అంటే నేను రాను మమ్మీ, ఈడే ఉంటాను అని అంటుందన్నమాట. అందుకే ఉండమ్మా, నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తుందో ఉండు, విరక్తి పుడితే నువ్వే వస్తావులే అని నేను ఊరికే ఉన్నాను. ఇప్పుడు విరక్తి పుట్టినట్లుంది. వస్తున్న మమ్మీ అని ఫోన్ చేసింది. సర్లే అని ఇంక తోలుకొని వచ్చుకున్న తర్వాత వస్తానే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టింది కదా ఏది అంటుంది. ఐస్ క్రీమ్ ఇన్ని రోజులు ఉంటుంది, ఒక వారమా ఆయన పోయి ఐస్ క్రీమ్ నేను తిన్నాను అంటుంది. అందుకు లేదమ్మా అంటే కానీ నువ్వే తిన్నావు ఉంటుంది. అది ఐస్ క్రీమ్ ఏమేమి కలిపింది తెలుసా? ఒకటి కప్ ఐస్ క్రీమును, ఇంకొకటి ఆరెంజ్ ఐస్ క్రీము, 3 మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది.